బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొల్లూరులోని పల్లవి ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. ప్రశాంత్తో పాటు అతని సోదరుని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్తో పాటు అభిమానులపై కూడా కేసు నమోదు చేశారు. స్టూడియో బయట జరిగిన ఘర్షణలో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై కక్ష సాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కె. రాజ్ కుమార్ అన్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. హైదరాబాద్లో చోటు చేసుకున్న సంఘటనలపై ప్రశాంత్పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు వార్తలొచ్చినా ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్లో పెట్టలేదని తెలిపారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్ బాస్ టైటిల్ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు.